హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్ అండ్ కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి నేను వేయలేదు, ఎందుకంటే నాకు అందుకో ఇష్టం ఉండదు వేయడం. సో నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. నేను అటు సైడ్ అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా మార్నింగ్ అయితే ఎగ్స్ అయితే మేము డైలీ తింటామన్నమాట ఇద్దరం. సో నెక్స్ట్ పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేడయ్యేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత మన ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుతూ ఉండాలి. మీరెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. ఏంటక్క పసుపు డబ్బాలో వేసుకోరా మీరు, అలా ప్యాకెట్తోనే వేసేస్తున్నామంటే ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చాను షాప్కి. ప్రజెంట్ అయితే పసుపు ఇంట్లో అయిపోయింది, నేను చూసుకోలేదు, మర్చిపోయాను. అందుకే అర్జెంటుగా వెళ్ళి తీసుకొని వచ్చి వేసేసాను అనమాట. సో నెక్స్ట్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా మనం యాడ్ చేయాలి. క్యాప్సికమ్ చిన్నగా కోయండి, త్వరగా మగ్గుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏ కర్రీ చేసేటప్పుడైనా సరే వెజిటేబుల్స్ అనేవి మనం సైజు చిన్నగానే కోస్తేనే మనకి టేస్ట్ కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. సో క్యాప్సికమ్ కూడా మంచిగా కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుతూ ఉంచాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు అలా మగ్గనివ్వండి, మూత పెట్టేసేయండి. అటు సైడ్ నేను ఇందాక ఎగ్స్ పెట్టాను కదా, ఎగ్స్ అయిపోయింది ఉడకటం. సో అవి దించేసి నేనైతే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చూశారు కదా, ఎప్పుడైనా సరే కర్రీ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ చేయండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ వెజిటేబుల్స్ కూడా స్మాల్ సైజ్లో కట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఇందాక బాయిల్ చేసిన ఎగ్స్ని పైన అది పొట్టంతా తీసేస్తున్నాను. డైలీ ఎగ్స్ తినటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. మేమైతే డైలీ కూడా ఎగ్స్ అనేవి అస్సలు అవాయిడ్ చేయం, డైలీ తింటూనే ఉంటాము. డైలీ 2 ఎగ్స్ అయితే ఖచ్చితంగా నేను బాయిల్ చేస్తాను. ఎవ్రీ మార్నింగ్ ఇద్దరం కూడా ఎగ్స్ అయితే కంపల్సరీగా తింటాము. సో మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీరు ఎగ్స్ తింటారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఎగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో వీటిని పక్కన పెట్టేసుకుందాం. అటు రైస్ ప్రిపేర్ అవుతుంది అండ్ కర్రీని ఒకసారి చూసేసుకుందాం ఎలా మగ్గిందా లేదా అనేది. ఇంకొంచెం మగ్గాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. సో మనం సాల్ట్ వేసుకున్నాక ఏంటంటే ఇంకొంచెం త్వరగా మగ్గుతుంది అనమాట కర్రీ ఎప్పుడైనా సరే. సో చూసారు కదా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది వచ్చేసి ధనియాల పౌడరు. నేను ఇంకా ఎలాంటి మసాలాలు కూడా యూజ్ చేయటం లేదు, మసాలాలు ఎక్కువగా తినకూడదు కాబట్టి. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకుంటే మనకి క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎలా ఉందో ఇప్పుడు మా వారు చేసి చెప్తారు. ఎలా ఉంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.